హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము స్వీట్ పొంగలి తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. మొదట్లో ఎండు ద్రాక్ష తగు పాలలో తీసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి తగు పాలలో తీసుకోవాలి. వీటిలన్నిటినీ కలిపి నెయ్యిలో వేయించాలి. నెయ్యిలో వేయించిన తర్వాత వీటినన్నిటిని ఒక సైడ్ తీసుకోవాలి. ఆ తర్వాత తగినంత రైసు, పెసరపప్పు బాగా నేతిలో ఉడికించాలి. ఉడికించిన అనంతరం మనము ముందుగా డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు వీటిని నేతిలో వేయించిన వాటిని తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కలిపి రైసు, పెసరపప్పుతో కలిపి మిక్స్ చేయాలి. ఆ తర్వాత చిక్కటి పాలు, తగినంత బెల్లము, ఇలాచి పొడి వీటిలన్నిటిని వేసి ఉడికించాలి. బాగా ఉడికించిన తర్వాత మనం లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని లైట్గా మనము కలియ తిప్పుతూ ఉండాలి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే ఆటోమేటిక్గా కింద మాడిపోతుంది. ఈ విధంగా టైం టు టైం స్లోగా మనము కలియ తిప్పుకుంటూ స్వీట్ పొంగల్ని మనము తయారు చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మనం మిక్స్ చేసిన తర్వాత ఇంత క్లియర్గా కనపడుతున్నాయో. కాబట్టి ఇప్పుడు స్వీట్ పొంగల్ని ఏ విధంగా తయారు చేయాలనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ స్వీట్ పొంగలి రెడీ అయిపోయింది. మనం తినడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా అందరూ తయారు చేసుకొని సంక్రాంతి కనుమ పండుగ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ పొంగల్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.